రైతులకున్న ఇబ్బందులు ఎవ్వలకుండయబ్బా. పొలం దున్ని ఇత్తనాలు వేసిన కాడికెళ్ళి అమ్ముకునేదాకా బొచ్చడు కష్టపడతారు. ఇక గా ముచ్చట పక్కకు పెడితే ముందు పొలంలో వేసిన పంటను కాపాడుకుంటందుకు తిండి నిద్ర మానేసి గా పంటను కాపాడుకునేటందుకు చూస్తాడు. గట్లా ఎంత కష్టపడ్డా కానీ కొన్ని జీవులు అందిన కాడికి పొతం పెడతానే ఉంటాయి. గసొంటిది వాటి నుండి కాపాడుకోనికే చూడుర్రి ఈ వరంగల్ జిల్లా రైతన్నలు ఏమి ఎగుమతి చేసిర్రో. హాయిగా ఎప్పుడు పట్నంలో ఉండి ఏం చేస్తాం, గట్ల ఊర్లకు పోయేద్దాం పారి. ఏందిది? ఆ మైక్ చూస్తేనేమో గింతత్తుంది, సౌండ్ పెద్దగానే వస్తున్నది. ఇంతకీ ఈ మైక్ ఎందుకు పెట్టిండొచ్చు? అగో ఇప్పుడు కుక్క సౌండ్ వస్తున్నదిగా మైక్లకెళ్ళి. సరే గాని ఇంతకీ మైక్ ఎందుకు పెట్టిర్రే ఓ అన్న? మాది చెట్లముప్పారం గ్రామం, ఇనుగుర్తి మండలం, మహబూబాద్ జిల్లా. మేము 2 ఎకరాలు మొక్కజొన్న వేసాం. మొక్కజొన్నే కాకుండా ప్రతి ఒక్క పంటని సర్వనాశనం చేస్తున్నాయి ఈ కోతులు. పగలు కోతులు, రాత్రిపూట అడవి పందులు నానా బీభత్సం చేసి వెళ్తున్నాయి. ఈ పగలు కోతులు మాత్రం 10-15 మంది లేనిది చేన్లలో నుంచి బయటకు వెళ్ళట్లేదు. వీటి కోసమే మైకులు ఒక ఎకరానికి అటుకోసకొకటి ఇటుకోసకొకటి పెట్టి 2 గంటలు 3 గంటలకు ఒకసారి బ్యాటరీలు మారవలసి వస్తుంది. ఇక వేరే ఊరికి పోయేటట్లేదు, ఏది లేదు. రాత్రిపూట మాత్రం అవి ఎక్కడ తారసపడతాయని భయపడుతున్నాం అడవి పందులు. ఈ పందుల కోసం ఈ మైకులు ఒక్కొక్కటి 1000 రూపాయల చొప్పున 3-4 మైకులు తీసుకోవాల్సి వస్తుంది. అట్లా 3-4 వేల రూపాయల ఖర్చు దీనికి మైకుల కోసం. మరియు బాంబులు, ఈ కోతులు వచ్చినప్పుడు బాంబులు వాటిని బెదిరించడం కోసం బాంబులు పేలుస్తున్నాం. ఈ బాంబులు కూడా పంట మొత్తం అయిపోయే లోపల 3-4 వేల రూపాయల ఖర్చు దీనికే వస్తుంది. మొత్తం మీద ఒక 8-10 వేల రూపాయలు దీనికే అనవసరంగా ఖర్చు వస్తుంది. కావున ఈ కోతుల నుంచి మమ్మల్ని రక్షించవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాం. ఇన్నరా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన గీ రైతులు మొక్కజొన్న పంటను సాగు చేసుకుంటున్నారట. పంటకు కంకి పోసే టైంలో పొద్దుగాల కోతులు, మాపటీలు, అడుగు పందులు పంటను నాశనం చేస్తున్నాయట. కాపలా ఉండుకుంటా వాటిని తరిమినా కూడా లాభం లేదట. ఇక పంటను కాపాడుకోనికే రికార్డింగ్ మైక్లల్లా రకరకాల సౌండ్లు రికార్డు చేసి ఇక ఆ మైకును పంట పొలాల వెట్టుడుతోని జర ఒచ్చుడు తగ్గుతున్నాయని అంటున్నారు అక్కడి రైతులు. దగ్గర వీటికి 8,000 రూపాయల దాకా అయినాయట. అయినా కూడా ఇంకా ఆడ వస్తూనే ఉన్నాయి. జర అధికారులు పట్టించుకోరి అని మొరబెట్టుకుంటున్నారు అక్కడి రైతులు. ఇక గీ మైక్ కి ఒకసారి ఛార్జింగ్ పెడితే 8 గంటల పాటు ఉంటదట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బగ్గనే వాడుతున్నారట గీ మైకులు. పంట పొలాలను నాశనం చేసే గీ జంతువులను తరమనికే గిదైతే మంచి ఇకమతే. ఓ రైతన్నలు, మీకెవరికన్నా ఈ సమస్యలు ఉంటే తీసుకోరి గీ మైకును. లక్షలు వేలు కాదు, 100లకే దొరుకుతుందంట, తీసుకోరి.